జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. నిన్నటి వీడియోలో విష్ణు సహస్రనామం మొదటి 2 శ్లోకాలు, అందులోని నామాల యొక్క భావం తెలుసుకున్నాం కదండి. ఈరోజు 3, 4 శ్లోకాలు, వాటిలోని భాష్యము మనం తెలుసుకుందాం. యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహ వపు శ్రీమాన్ కేశవః పురుషోత్తమః. యోగః ఆత్మ పరమాత్మ స్వరూపముతో సామరస్యమును పొందుటయే యోగం అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఆత్మ అంటే జీవుడు, పరమాత్మ అంటే ఈశ్వరుడు. మరి ఆత్మ పరమాత్మ రెండూ కూడా వేరు కాదు అని మనం తెలుసుకోవాలి. ఈ ఏకత్వం అంటే ఆత్మ పరమాత్మ ఏకత్వము పొంది జీవేశ్వరుడు అని మరి అవటం ద్వారా యోగము అనేది దాన్నే, అంటే ఆత్మ పరమాత్మ రెండు ఏకత్వము పొంది జీవేశ్వరుడు అవటమే యోగము అని చెప్పి మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. దీనిని పొందవలనంటే, మరి యోగాన్ని పొందవలని అంటే కామము, క్రోధము, మదము, మాత్సర్యము అనే ఈ 4టిని కూడా జయించి పరమాత్మ స్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువును త్రికరణ శుద్ధిగా ఆరాధించుటయే ఏకైక మార్గం, ఒక్కగానొక్క మార్గం అన్నమాట. ఆత్మజ్ఞానము చేత పరమాత్మ స్వరూపమును కనుగొని పరమాత్మనందు జీవత్వమును, ఏకత్వమును కలిగించుటయే మనం ఈ యోగము అని చెప్పి తెలుసుకోవాలి. కాబట్టి ఏంటి అంటే, ఎప్పుడైతే మన ఆత్మ పరమాత్మ రెండు ఏకత్వం పొందుతాయో, మన మరి కామ క్రోధ మద మాత్సర్యాలను జయిస్తాము, అప్పుడే మనం యోగాన్ని పొందుతాము అని చెప్పి ఇక్కడ అర్థం అన్నమాట. యోగ విదాం నేత, యోగ విద్యలకు నేత అంటే ప్రభువు, యోగ విద్యలకు ప్రభువు వంటి వాడు శ్రీ మహావిష్ణువు అని చెప్పి ఇక్కడ అర్థం. మరొక విధంగా ఏం చెప్పుకోవచ్చు అంటే, యోగ విద్యలకు మార్గదర్శి అయిన వాడు శ్రీ మహావిష్ణువు. యోగమును పొందగోరు వారు సర్వాంశభూతుడు విశ్వరూపుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడిని ధ్యానించుట చేత మోక్ష సాధనకు మార్గము తెలుసుకొనవచ్చును అని చెప్పి ఇక్కడ ఈ నామము యొక్క అర్థం. ప్రధాన పురుషేశ్వరః. ప్రధానం అంటే మరి ఫస్ట్ ప్రిఫరెన్స్ అని అనుకుంటాం కదా. ప్రధానం అనగా ప్రకృతిలోని చైతన్యము, పరమాత్మ స్వరూపము. అలాగే పరమాత్మ స్వరూపం పురుష విభూతిలో పరమశివుడని మరి చెప్పబడినది. శివకేశవులకు భేదము లేదు కనుక ప్రకృతికి మూలమైనటువంటి చైతన్య స్వరూపమును శ్రీ మహావిష్ణువు ధరించి ఉన్నాడు అని చెప్పి ఈ నామం యొక్క అర్థం అన్నమాట. కనుక ఏంటంటే, మరి ప్రధాన పురుషుడను కీర్తించబడుచున్నాడు. మరి మొట్టమొదటి పురుషుడు ప్రకృతి. మరి ఫస్ట్ ప్రధాన అంటే ఫస్ట్ మరి అని చెప్పి ప్రధాన పురుషుడు అని చెప్పి ఇక్కడ కీర్తించబడుతున్నాడు. తర్వాత నామం నారసింహ వపుః. శ్రీ మహావిష్ణువు దశావతారాలు. మరి దశావతారాల్లో ఒక అవతారం నరసింహస్వామి అవతారం. మరి ఈ నామం నందు ఆ నరసింహస్వామి అవతారంను చెబుతుంది. తనను ఆశ్రయించిన వారికి కలిగే సకల కష్టముల నుండి కూడా రక్షించినటు కరుణాస్వరూపుడు పరమాత్మ స్వరూపము ఆ నారసింహ అవతారంలో కలదనమాట. ఇందులేడు అన్ను భేదము లేక సృష్టి సమస్తమునందు వ్యాపించి ఉన్నదనే భావము చేతనే సృష్టి ధర్మములకు విరుద్ధమైన ఉన్నటువంటి శక్తులకు పరమాత్మ హరించి వేస్తాడు అని చెప్పి మనం తెలుసుకోవాలి. ధర్మ సంస్థాపనార్థం మరి పరమాత్మ రకరకాల అవతారాలు, అంటే మరి దశావతారాలు వచ్చాడు కదండి. మరి అలా రకరకాల అవతారములను ధరించి శక్తి స్వరూపుడను అర్థమును శ్రీ మహావిష్ణువు మరి ప్రహ్లాదుని రక్షించడానికి, అలాగే లోకకంటకుడైన హిరణ్యకశిపుని వధించడానికి సైతం మరి నృసింహ అవతారం అంటే నారసింహ అవతారం మరి వచ్చాడనమాట. కాబట్టి ఏంటి అంటే, ఇక్కడ ఈ నామంలో శ్రీ మహావిష్ణువుని నరసింహ అవతారం గురించి చెప్తున్నారు. తర్వాత నామం శ్రీమాన్.
శ్రీ శబ్దము అంటే ఏంటంటే, శ్రీ అంటే మంగళకరమైనది, మంగళప్రదమైనది. మంగళప్రదములకు మాన్ లక్ష్మీదేవి మరి ముందున్నవాడు. లక్ష్మీదేవి అంటే మనం చెప్పుకుంటాం కదండి, శ్రీ అంటే మంగళప్రదమైనది. అలాగే మంగళప్రదమునకు లక్ష్మీదేవి అని కూడా, అంటే శ్రీ అనే నామానికి లక్ష్మీదేవి అని కూడా అర్థం. శ్రీమాన్ లక్ష్మీదేవి మరి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలమందు ఉంటుంది కాబట్టి శ్రీమాన్ అంటే శ్రీ యొక్క పురుషుడు. మరి లక్ష్మీదేవి భర్త కదండి మహావిష్ణువు, కాబట్టి ఇక్కడ శ్రీమాన్ అనే నామముతో మహావిష్ణువుని కీర్తిస్తున్నారు. తర్వాత నామం కేశవః. క్లేశములను హరించినటువంటి వాడు కేశవుడు. క్లేశములు అంటే ఏంటి అంటే ఈతి బాధలు. తనను ఆశ్రయించినటువంటి భక్తుల యొక్క సకల బాధలను కూడా హరించువాడు శ్రీ మహావిష్ణువు. కేసి అనే రాక్షసుడిని సంహరించుట చేత శ్రీ మహావిష్ణువు కేశవుడు అనే నామమును పొంది ఉన్నాడనమాట. సృష్టి స్థితి లయ తత్వములను కలిగి ఉన్నటువంటి త్రిమూర్తులకు ఆధారమైనటువంటి చైతన్య స్వరూపుడైనటువంటి వాసుదేవుడే కేశవుడు అని చెప్పి స్తుతించదగినవాడు అని ఇక్కడ మనం కీర్తిస్తున్నాము. తర్వాత నామం పురుషోత్తమః. పురుషుల అందు ఉత్తమః ఉత్తముడు. క్షరాక్షర రహితుడైనటువంటి వాడు. అంటే క్షర అంటే ఏంటి? నాశనము. అక్షర అంటే నాశనము లేనిది, అంటే వృద్ధి క్షరమును వృద్ధి లేనటువంటి నిశ్చల స్వరూపుడు అని చెప్పి అర్థం. త్రిగుణాత్మక సంపన్నుడు. సృష్టి స్థితి లయలను ఈ జగత్తుకు కల్పించుచున్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువే పురుష ఉత్తముడు, పురుషోత్తముడు అగుచున్నాడు. పురుషుల అందు ఉత్తముడు. మరి మధ్యముడు అధముడు, ఉత్తముడు మధ్యముడు అధముడు అన్న భేదములు ఉన్నాయన్నమాట. మరి మనం చెప్పుకుంటాం కదండి, మరి ప్రతి దాంట్లో కూడా ఉత్తమం మధ్యమం అధమం అని ఉంటాయి. ఉత్తముడు అంటే ఇక అన్నిట్లో కూడా మంచిగా ఉంటారు, అంటే ఒక వస్తువు కానివ్వండి, ఒక మనిషిని కానివ్వండి, ఇట్లా మరి 3 రకాలుగా మనం విభజిస్తాము. మరి ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, మరి థర్డ్ క్వాలిటీ, ఇట్లా మనం ఒక వస్తువుకి ఎట్లా అయితే మనం డివైడ్ చేస్తామో అట్లాగే మరి ఉత్తముడు మధ్యముడు అధముడు. ఆత్మచేత ఆత్మజ్ఞానమును పొందినవాడు ఉత్తమ పురుషుడు. ఆత్మజ్ఞానమునకై ఆత్మచేత సాధన చేయువాడు, అంటే నేనేదో మరి సాధన చేయాలి, నేను ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి అని సాధన చేసేవాడు మధ్యమ పురుషుడు అన్నమాట. మరి మాయ చేత ఆత్మ మోహింపబడి పీడించువాడు మధ్యమ పురుషుడు. ఏంటి అంటే మరి ఏదో చెయ్యాలి అనుకుంటాడు, కానీ తను ఒక మాయ చేత మరి పీడింపబడుతూ ఉంటాడు. ఆ మాయ తన పొరలు అనేది కమ్మి తను ఆత్మజ్ఞానముకై సాధన చేయడు, ఆత్మజ్ఞానము పొందలేడనమాట. అతను మధ్యమ పురుషుడు అని చెప్పి అనబడతాడు. ఇక పరమాత్మ స్వరూపుడైనటువంటి ఆ పరంధాముడే పురుషుల అందు ఉత్తముడు అని చెప్పి కీర్తించదగినవాడు. ఇక అధముడు అంటే ఇంక అసలు కనీసం ప్రయత్నం కూడా చేయనటి వాళ్ళని అధముడు అని చెప్పి మనం చెప్పుకుంటాము. ఇలా 3 రకాలుగా మరి విభజించబడినప్పుడు అందులో మరి పురుషులందు ఉత్తముడైన కీర్తింపదగిన వాడు ఒకే ఒక్కడు ఎవరండి? శ్రీ మహావిష్ణువు అని చెప్పి ఇక్కడ మహావిష్ణువుని పురుషోత్తమ అనే నామంతో మనం కీర్తించుకుంటున్నాము. 4వ శ్లోకం. సర్వః సర్వః శివః స్థాణు భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవః ప్రభురీశ్వరః. సర్వః నిత్యము సత్యము మరి సర్వం అయినటువంటి ఆ పరంధాముడు బ్రహ్మాది దేవతలు మొదలు ఆకాశాది భూతములందు కోటాను కోట్ల చరాచర జీవులందు సర్వము కూడా అంతర్యామి అయి ప్రకాశిస్తున్న పరమాత్మ స్వరూపుడేనే మరి శ్రీ మహావిష్ణువు. సర్వాంతర్యామి, అక్కడున్నాడు ఇక్కడ లేడు అనే ఇది లేదనమాట. ప్రతి చోట కూడా అంతర్యామిగా అంటే ఆంతరంగికంగా వ్యాపించి ఉన్నవాడు శ్రీ మహావిష్ణువు. అతడి అందే సృష్టి స్థితి లయ జరుగుతున్నాయి. క్షరాక్షరములు లేనటువంటి వాడు, అంటే మరి వృద్ధి నాశనం ఇలాంటి ఏవీ లేవన్నమాట. ప్రతి చోట కూడా వ్యాపించి ఉన్నాడు.
సకల జగత్తు ఆవరణగా కలిగి ఉన్నటువంటి వాడు, మంగళ స్వరూపుడు, ఆత్మజ్ఞానమును ప్రసాదించువాడు, అలాగే సకల క్లేశములను కూడా హరించువటినంటి శక్తి సంపన్నుడు. ఆ పరమాత్మ స్వరూపమే శ్రీ మహావిష్ణువు స్వరూపమై ప్రకాశిస్తుంది. కాబట్టి మరి సర్వం అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు కాబట్టి శ్రీ మహావిష్ణువుని సర్వహ అనే నామముతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం సర్వహ. మంగళ స్వరూపుని అనేటువంటి శ్రీ మహావిష్ణువు జీవుల అందుకల సత్య తమో రజో గుణములను, కామ క్రోధ మద మాత్సర్యములను, చతుర్థాంశములను కూడా అజ్ఞానము నశింపజేయును. జనన మరణాదులను మాయనందు జీవులు పీడింపకుండా తన కరుణా కటాక్షముల చేత జీవులు రక్షించి మాయను నాశనం చేయనటువంటి శక్తి సంపన్నుడు శ్రీ మహావిష్ణువు. శివకేశవులు సామరస్యము పొందిన ఏకస్వరూపులు కనుక తన రుద్ర అంశ చేత మహాప్రళయ కాలమునందు సమస్త జగత్తును తన అందు లయం చేసుకొను త్రిగుణాత్మక సంపన్నుడైనటువంటి వాడు ఆ నారాయణుడే. కాబట్టి ఆయనను సర్వహ అనే నామముతో మనం ఇక్కడ కీర్తించుకుంటున్నాము. తర్వాత నామం శివహ. శివ అంటే పరిశుద్ధమైనది, నిర్మలమైనది, మంగళప్రదమైనది. ఈ మూడు అర్థములు కూడా కలిగి ఉన్న పరమాత్మ స్వరూపం శ్రీ మహావిష్ణువు అని చెప్పి ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఆ స్వరూపమే ఈ సకల జగత్తుకు కూడా ఆధారభూతమై ఉన్నది. సకల జగత్తునందు కల ఇతర శక్తులకు లేనటువంటి ఉత్కృష్టమైనటువంటి శక్తిని కలిగి ఉన్నటువంటి ఆ పరమాత్ముడే శివహ అని కీర్తింపదగినవాడు. వేదం పరమాత్మ స్వరూపమే, అతడు విష్ణు, అతడే శివుడు. మరి శివకేశవులిద్దరికీ కూడా ఎలాంటి భేదము లేదు అని చెప్పుట చేత ఆ పరంధాముడే శివహ అని కూడా తగినవాడు. అందుకనే మనం శ్రీ మహావిష్ణువును శివహ అనే నామంతో కీర్తించుకుంటున్నాము. తర్వాత నామం స్థాణుహు. పరమాత్ముడు నిర్వికార నిశ్చల స్వరూపుడు. సకల జగత్తును తన అందు సృష్టించినాను. తన అందు లేస మాత్రమైన అంటే కించత్తు కూడా అక్షరం అంటే తరుగుదల లేనటువంటి వాడు. పర అంటే తన అందు అపర, తను కాని వాణి అందు కూడా ఉన్నటువంటి పరమాత్మ స్వరూపుడు. వేదమునందు చెప్పినట్లు విష్ణువే బ్రహ్మ మొదలగు దేవతల రూపమై ఉన్నాడు. అంటే మరి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, మరి వాయువు, అగ్ని, ప్రతి దాంట్లో మానవులు, సకల జీవులు అన్నిట్లో కూడా తానే స్వరూపమై ఉన్నటువంటి వాడనమాట. తను కానటువంటి స్వరూపములందు కూడా పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువే కొలువై ఉన్నాడు. మహాప్రళయ కాలమునకు సాక్షిభూతముగా నిలిచినటువంటి ఆ నారాయణుడే సమస్త జగత్తు కూడా నాశనము అయిన తరువాత కూడా నిలిచి ఉండుటటువంటి వాడు. త్రిగుణములను జయించిన వాడు, త్రిమూర్తుల రూపమును ధరించువాడు, మంగళప్రద స్వరూపుడై నిత్యము ప్రకాశించినటువంటి జగన్నాటక సూత్రధారి. కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువును నారాయణుడే స్థాణుహు అని కీర్తింపదగినటువంటి వాడు. స్థాణుహు అని మనం ఇక్కడ ఆ శ్రీమన్నారాయణుని కీర్తించుకుంటున్నాము. తర్వాత నామం భూతాదిహి. భూత ఆదిహి. సకల భూతములకు కూడా ఆధారభూతము పరమాత్మ కనుకనే ఆయన్ను భూతాదిహి అని కీర్తింపదగినవాడు. ఆ పరమాత్ముని ఆజ్ఞకి బద్ధమై సకల భూతములు కూడా తమ తమ ధర్మములు అంటే తమ తమ పనులు నిర్వర్తిస్తున్నాయన్నమాట. సూర్యచంద్రులు మరి ఉదయం సూర్యుడు, రాత్రి చంద్రుడు ప్రకాశిస్తున్నారు. గ్రహకూటములు పరిభ్రమిస్తున్నాయి. గాలి వీస్తుంది, అగ్ని మండుతుంది, జ్వలిస్తుంది. సకల భూతములు కూడా ఆ పరమాత్మ ఇచ్ఛాశక్తి చేత సృష్టించబడినటువంటి జగత్తునందు ఆ పరమాత్ముడే ఆధారభూతమై చరిస్తున్నాయన్నమాట. పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ నారాయణుడే భూతాదిహి అని కీర్తింపదగినవాడు అని చెప్పి ఇక్కడ మనం తెలుసుకోవాలి. తర్వాత నామం నిధి రవ్యయ. నిధి అంటే ఏంటండి? దాచిపెట్టబడినటువంటి సొత్తు. మనం వింటూ ఉంటాం నిధులు అని చెప్పి వింటూ ఉంటాం. అంటే ఎవరో ఎప్పుడో ఒక రాజో లేక ఒక మనిషి కానీ, రాజులు కానీ, లేకపోతే సామాన్య మానవులు కానీ ఎవరో ఒకళ్ళు ఎక్కడో కొంత డబ్బు కానీ, బంగారం ఇలా మరి భూమిలో దాచిపెట్టడం కానీ ఇట్లా చేస్తూ ఉంటారు. వాటిని మనం ఏమంటాం? నిధి అంటాం. అంటే దాచబడినటువంటి సొత్తు.
ఇది అవసర కాలంలో ఉపకరిస్తుంది. అంటే మరి ప్రతిరోజు మనం తినేటప్పుడు మరి ఉంటుంది. ఇక ఇది మరి ఎందుకు దాచిపెట్టుకుంటామండి? మనం ఏదైనా ఒక పని చేయలేనప్పుడు, మనకు డబ్బు రానప్పుడు కానీ, మన అవసరానికి అంటే ఏదైనా ఒక ఆరోగ్య సమస్య గురించి కానీ ఏదైనా మనకు కావాలి అన్నప్పుడు మనం ఇలా దాచిపెట్టుకున్నటువంటి సొత్తుని, ఈ నిధిని మనం వాడుకోవచ్చు అని చెప్పి మనం నిధి అనేది మరి దాచుతాం. తీసిన కొద్దీ తరిగిపోతుంది అనమాట. మరి అంతే కదండి. మనం ఇప్పుడు ఒక 1,00,000 రూపాయలు దాచుకున్నాం అనుకోండి, మనం ఒక బ్యాంకులో కానివ్వండి ఎక్కడైనా 1,00,000 రూపాయలు దాచుకున్నాం, మరి తీస్తూ ఉంటే అదేమైపోతుంది? తరిగిపోతుంది. మరి మనం అందులో దాస్తే మరి పెరుగుతుంది, కానీ మనం తీసేస్తుంటే మరి ఇవాళ ఒక 10,000 తీసామనుకోండి 1,00,000, రేపటికి అంటే ఇవాళ 10,000 తీస్తే ఏమవుద్ది? 90,000 అవుతాయి. మనం 10,000 కలిపితే 1,10,000 అవుతాయి, కానీ 10,000 తీస్తే మరి 90,000 అంటే తరిగిపోతూ ఉంటుంది, తీసే కొద్దీ తరిగిపోతుంది. కానీ పరమాత్మ స్వరూపము తరగని ఒక నిధి వంటిదనమాట. ఎంత తీసినా కూడా ఇంకా అది అలాగే ఉంటుంది. జగత్తును సృష్టించినప్పటికీ ఎంత అంటే మరి ఇప్పుడు మనం ముందు నామాల్లో విశ్వం అనే నామంలో చెప్పుకున్నాము. ఇక ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఉన్న సకల జీవరాశులు, మనుషులు, దేవుళ్ళు, మరి 3,000,000 దేవతలు, ప్రతి దాంట్లో కూడా సృష్టించింది మరి శ్రీ మహావిష్ణువు నుంచే. మరి ఇంత జగత్తును కూడా సృష్టించినప్పటికీ జగత్తుకు పూర్వము తరువాత లేసమాత్రమైన క్షరము కలగనటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. అంటే ఇంత జగత్తు సృష్టించిన ఆ పరమాత్మ కొంచెం కూడా తరిగిపోలేదనమాట. సకల జగత్తు పరమాత్మనందే ఉండుట వలన ఆ స్వరూపమునందు ఎలాంటి భేదము లేదు. మరి ఏంటంటే ఇప్పుడు మన ఒక అకౌంట్ ఉందనుకోండి, 1,00,000 రూపాయలు ఉన్నా, లేదు మనం ఒక 10,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసాము, ఒక 90,000 ఇలా ఉంచినా కూడా మన అకౌంట్ అనగానే 1,00,000 రూపాయలు చూపిస్తుంది. అంటే అలాగే ఇక్కడ ఆ పరమాత్మలోనే ఈ సకల జగత్తు ఉంది కాబట్టి ఎలాంటి భేదము లేదనమాట. సృష్టి అందు జీవులను, భూతాలను సృష్టించినటువంటి పరమాత్మ మళ్ళీ మహాప్రళయ కాలమందు ఈ సకల జగత్తును కూడా తనలోనే కలిపేసుకుంటాడు. ఇక్కడ మహాప్రళయమునందు జగత్తు ఎలా నాశనం అవుతుందో మరి ఆ వివరం తెలిస్తే పరమాత్మ ఎందుకు తరగని నిధి వంటి వాడు అన్నది మనం గ్రహించవచ్చనమాట. మహాప్రళయ కాలమునందు ఈ జగత్తునందు కల సకల చరాచరములు కూడా నాశనము చెంది పంచభూతములందు కలిసిపోతాయి. అంటే ఏంటి అంటే జీవులు భూమి అందు, భూమి జలమునందు, జలము అగ్ని అందు, అగ్ని వాయువునందు, వాయువు ఆకాశమందు, ఆకాశము మాయ అంటే ప్రకృతి అందు, ఆ మాయ ఇక చివరాఖరికి పరమాత్మ స్వరూపునందు లీనమైపోతుంది. పరమాత్ముడు సృష్టించినటువంటి సకల జగత్తు కూడా మళ్ళీ తిరిగి ఆ పరమాత్ముని సామరూప్యమును పొంది ఏకత్వమునకు కలదై ఉంటుందన్నమాట. అంటే మొత్తం కూడా మళ్ళీ ఆయనలోనే ఒకదాంట్లోంచి మొత్తం మళ్ళీ ఆయనలోనే కలిసిపోతుంది. కనుక పరమాత్ముడు సృష్టికి పూర్వము, సృష్టి తర్వాత ఎలాంటి క్షరాక్షరములు లేని వాడొకటి చేత నిధి రవ్యయ, అవ్యయ అంటే ఎలాంటి తరగడము అనేది లేదు, నిధి మరి రవ్యయ. కాబట్టి మరి ఆ మహావిష్ణువుని నిధి రవ్యయ అనే నామంతో కీర్తించుతున్నాము. తర్వాత నామం సంభవ. త్రిగుణాత్మ సంపన్నుడైనటువంటి పరంధాముడికి అసంభవం అనేది లేనే లేదు. కాబట్టే సంభవ అని చెప్పి మనం కీర్తిస్తున్నాము. సకల లోకరక్షకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు లోకరక్షణార్థం, ధర్మ సంస్థాపనార్థం దశావతారాలను ధరించినటువంటి వాడు. మరి మనం కార్తీక పురాణంలో మనం చూస్తే మనకి తెలుస్తుంది, ఒకరికి అంటే మరి శ్రీ మహావిష్ణువు యొక్క భక్తునికి ఇచ్చిన శాపాన్ని మరి దశావతారాల రూపంలో ఈ మరి శ్రీమన్నారాయణుడు ధరించాడని మనం తెలుసుకోవచ్చు. అలా మరి ధర్మ సంస్థాపనార్థం, లోక రక్షణార్థం మహావిష్ణువు దశావతారాలను ధరించాడు. పరమాత్ముడు సాధ్యాసాధ్యములకు అతీతుడు అనమాట. ఇది సాధ్యం, ఇది అసాధ్యం అనేది ఏదీ లేదు. ఏదైనా సరే అసంభవం అనే మాట ఆయనలో లేదనమాట. దానికి అతీతుడు. ఈ జగత్తుకు అధిపతి ఆయనే. గృహస్థుడికి గృహమునందు, రాజుకు రాజ్యమునందు, సార్వభౌమానికి తన ఆధీనమునందు మరి ఉన్నటువంటి రాజ్యములలో అసాధ్యమైనటువంటివి ఏవి ఎలా ఉండవో, 14 లోకములను సృష్టించి పోషించినటువంటి పరమేశ్వరునికి ఆ లోకములనందు కూడా సాధ్యము అయినది, సాధ్యము కానిది అనే భేదం అనేది
ఉండదన్నమాట. మరి అంతే కదండి, ఇప్పుడు మనం మన ఇంట్లో ఉంటాము, మన ఇంట్లో మరి ఏ పనైనా కూడా మనకి సాధ్యమే, అసాధ్యము అనేది ఉండదు. అలాగే ఒక రాజుని చూస్తే మరి తన రాజ్యం అంతా కూడా తనకి ఏ పనైనా సరే సాధ్యమే. మరి ఒకరిని ఏది తేవాలన్నా సరే ఆయనకి సాధ్యం. అలాగే ఈ సకల జగత్తును సృష్టించాడు కాబట్టి ఆయనకి సాధ్యము అయినది సాధ్యము కానిది అనే భేదమేది లేదనమాట. సకల లోక నాయకుడు అయిన నారాయణుడే సంభవ అనే నామముతో కీర్తించదగనివాడు. తర్వాత నామం భావన. భావన చేత ఉద్ధరించినటువంటి శక్తి సంపన్నుడు. మరి పరమాత్ముడు ఉన్నాడు, అతడు సర్వశక్తి సంపన్నుడు, అతడే సర్వకాల సర్వావస్థలందు రక్షించువాడు అనే భావన మనం అనుకుంటాం కదండి. మనం ఒక భావన అంటే మన కంటికి కనిపించడు కానీ ఆయన సర్వం ఉన్నాడు అనే ఒక ఆలోచన భావన అంటే మన ఇంకా ఉంటుంది. కాబట్టి మంగళప్రదమైనటువంటి శ్రీ మహావిష్ణువును ఆరాధించుట చేత సకల క్లేశములు అంటే సకల బాధలు కూడా నశించును. పరమాత్మ స్వరూపుడైనటువంటి ఆ నారాయణుడే తనను బ్రోచువారికి సకల సుఖములను ప్రసాదించును. లోకమునందు ధర్మములు సత్కర్మలు నశించినప్పుడు ధర్మరక్షణార్థం దుష్ట శిక్షణార్థం ఆ పరమాత్ముడే అవతార పురుషుని రూపము దాల్చి సజ్జనులను రక్షించి ధర్మమును కాపాడును. మరి ప్రతిదీ కూడా అంటే మనం ఏదన్నా అనుకున్నప్పుడు అనుకుంటా ఆ దేవుడు చూస్తూ ఉంటాడు, ఆ దేవుడే చూసుకుంటాడు అని. అంటే ఏంటి అంటే మరి పాపపుణ్యాలు అన్నీ కూడా ఆయనే చూస్తాడు. మరి ధర్మము సత్కర్మలు నశించిపోయి మరి మంచి వాళ్ళు నశించిపోయి చెడు పెరిగిపోయినప్పుడు ఆ ధర్మ రక్షణార్థం ధర్మాన్ని రక్షించడానికి అలాగే దుష్టులను శిక్షించడానికి పరమాత్మ అవతార పురుషుడి రూపం దాలుస్తాడనమాట. కాబట్టి మనం మన భావన ఉంటుంది కదండి, ఆయన ఉన్నాడు దేవుడు ఉన్నాడు అనే భావన ఉంటుంది. కాబట్టి మరి స్వామివారిని భావన అనే నామంతో మనం ఇక్కడ కీర్తించుకుంటున్నాము. తర్వాత నామం భర్తాహ. సకల జగత్తును పోషించువాడు, సకల ప్రాణులకు భూతములకు ఆధారభూతమైనటువంటి వాడు. పరమశివుడు శివకేశవులకు భేదము లేదని ఇంతకు ముందు మనం వేరే నామంలో కూడా చెప్పుకున్నాం, శివ అనే నామంలో చెప్పుకున్నాము. కాబట్టి మరి కనుక ఆ పరమాత్మ స్వరూపమే బ్రహ్మాది దేవతల అందు కూడా అంతర్యామి అవటం చేత శ్రీ మహావిష్ణువే సకల జగత్తులకు కూడా భర్తాహ అని కీర్తింపదగినవాడు. సకల జగత్తును కూడా తన అందు ధరించిన వాడవటం చేత భర్తాహ అని కీర్తింపదగినవాడు అని చెప్పి ఇక్కడ మనం తెలుసుకోవాలి. తర్వాత నామం ప్రభవ. పరమాత్మ స్వరూపుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువే ఇతర శక్తుల కంటే అతీతమైన వాడు. బ్రహ్మాది దేవతలు మొదలు ఈ సమస్త సృష్టినందు కల ఇతర ప్రాణులకు భూతములకు కర్మఫలములు కలవు. ఆ కర్మఫలముల చేతనే ఉత్తర జన్మలు సంభవిస్తాయి. పరమాత్ముడు మాత్రము లోక కళ్యాణం కొరకు ధరించినటువంటి అవతారములు కర్మఫలము చేత పొందబడినవి కావు. ఆయన అంటే మనం ఇప్పుడు మరి ముందు చెప్పారు కదండి, మనం చేసిన పాపకర్మలు పుణ్యకర్మలని బట్టే మన మరుజన్మ అనేది ఉంటుంది అని చెప్పి చెప్పుకున్నాం. కానీ పరమాత్ముడికి మాత్రం లోక కళ్యాణం కోసం అంటే మనం ముందు నామంలో చెప్పుకున్నాము భావనహ అనే నామంలో దుష్ట శిక్షణార్థం ఆ పరమాత్ముడు అవతార పురుషుడిగా అవతరిస్తాడు. అంతేకాని ఆయన కర్మఫలము చేత మాత్రం ఆయనకు కర్మఫలము చేత పొందబడిన అవతారాలు కావు. జగత్తునందు స్థితి ధర్మమును కాపాడుటకు ధరించినవి. అంతేకాని ఆ అవతారముల యొక్క రహస్యమును ఆ పరమాత్ముడు తెలుసుకొని ఉంటాడనమాట. దుష్ట శిక్షణకే పరమార్థముగా ధరించిన అవతారములనందు ఆ పరమాత్ముడికి ఏ మాలిన్యములు కూడా అంటవు. నరనారాయణుడు అన్న సూక్తానుసారము ఎవడైతే ఆత్మజ్ఞానము చేత సత్కర్మలను పాటిస్తూ పరమాత్మ స్వరూపముతో ఏకత్వము పొందునో ఆ నరుడే నారాయణుడు. సమస్త జగత్తును సృష్టించినటువంటి ఆ నారాయణుడే ఈ జగత్తునందు గల సకల శక్తులయందు కూడా ఉత్కృష్టమైనటువంటి జన్మ కలవాడని చెప్పి మనం ఇక్కడ కీర్తిస్తున్నాము. తర్వాత నామం ప్రభుః. బ్రహ్మాది దేవతలు మొదలు సకల జగత్తునకు సర్వసుఖములను భోగభాగ్యములను ప్రసాదించేవాడు శ్రీ మహావిష్ణువు. ధర్మరక్షకుడు, సాధ్యాసాధ్యములు లేనటువంటి వాడు, సకల భూతములందు ఆధిపత్యమును కలిగి ఉన్నాడు అని చెప్పి మనం ఇంతకు ముందు నామాల్లో కూడా చెప్పుకున్నాము.
త్రిగుణాత్మకుడు, పరాపరములయందు ఉండునటువంటి వాడు, ప్రదమైనటువంటి వాడు, లోక కళ్యాణార్థం అవతారములను ధరించువాడు, అలాగే జీవులకు జనన మరణాదులను ప్రసాదించేవాడు. కాబట్టి పరమాత్మ స్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువే ఈ సకల సృష్టికి కూడా ప్రభువు అని చెప్పి కీర్తింపదగినవాడు. మరి అంతే కదండి, ఆయనే పుట్టిస్తాడు, ఆయనే మరి మరణం అనేది ఆయనే ఇస్తాడు, మనకి ఆధారం ఆయనే, మనకు తిండి ఆయనే మరి సృష్టిస్తున్నాడు. ప్రతిదీ కూడా ఆయన నుంచే మనకి వస్తుంది, ఆయనే మనకి ఆధారభూతము. కాబట్టి మనం ఆయన్ని ప్రభువు మన నామంతో కీర్తించుకుంటున్నాము. తర్వాత నామం ఈశ్వరః. సమస్త జగత్తు తానే ఉండుట చేత ఇతర ఉపాధులు అంటే ఇక్కడ ఏంటంటే వేరే శక్తి చేత తను శక్తి కలిగి ఉండుట అని చెప్పి ఉపాధులు అంటారనమాట. అలాంటి ఉపాధులు లేనటువంటి స్వయం శక్తి సంపన్నుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువే ఈశ్వరః అని చెప్పి కీర్తింపదగినవాడు అని చెప్పి ఈ నామము యొక్క అర్థం. అంటే ఏంటి అంటే వేరొక శక్తి, ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, ఒక్కోసారి నడవనప్పుడు కర్రతో, మరి కొంచెం పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ ఏం చేస్తాం, కర్ర సపోర్ట్ తీసుకుంటాం. మరి అంతే కదా, చేతి కర్ర సపోర్ట్ అనేది తీసుకుంటాం, లేదా వేరే ఒక మనిషి సపోర్ట్గా, ఇట్లా ఎలాంటి సపోర్ట్ కూడా, ఎలాంటి వేరే శక్తి ద్వారా మరి ఉపాధులుగా అంటే కలిగినటువంటి వాడు కాదనమాట, స్వయం శక్తి కలిగిన వాడు. కాబట్టి ఆయన్ను ఈశ్వరః అనే నామంతో మనం ఇక్కడ కీర్తించుకుంటున్నాము. మరి ఈరోజు 3-4 శ్లోకాలు తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక్కసారి 3-4 శ్లోకాలు మనం పారాయణ చేసుకుందాము. యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహవపు శ్రీమాన్ కేశవః పురుషోత్తమః సర్వః శివః స్థాణుః భూతాధిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవః ప్రభురీశ్వరః. ఓం శ్రీమన్నారాయణాయ నమః.